హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లవిని అరెస్ట్ చేయడంతో కోపంలో మీనాక్షిని చంపేసిన చక్రధర్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చక్రధర్ని అవమానించడంతో రాజేశ్వరి అవని అక్షయ్లని తిడుతూ ఉంటుంది. ఇది నాకు పుట్టినిల్లు, నేను నా భర్త ఎప్పుడైనా వస్తాం, ఎన్నాళ్ళైనా ఉంటాం. మీరింకొక్కసారి నా భర్తని ఒక్క మాట అన్నా, ఆయనని అవమానించినా కూడా నేను చూస్తూ ఊరుకోను. ఇంతకీ 10 రెట్ల అవమానం మీకు చూపిస్తాను అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అత్తయ్య, నీకు వీడి గురించి తెలిసిన రోజు నువ్వే వీడిని చెప్పుతో కొడతావు అని అంటూ ఉంటే ఇంకా ఏం తెలియాలరా? నా భర్త ఇంతకుముందు చెడ్డవాడేమో, కానీ ఆయన తప్పు తెలుసుకున్నాడు, మంచిగా మారారు, మీరు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని రాజేశ్వరి అంటూ ఉంటే అవని అక్షయ్ ఇంట్లో వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. నా భర్తకి ఇంత అవమానం జరిగినా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, మీరు చెప్తూనే ఉన్నారు ఈ ఇంటికి వస్తే మీకు అవమానాలు ఎదురవుతాయని, కానీ నేనే వినకుండా ఇక్కడి వాళ్ళు అర్థం చేసుకుంటారని తీసుకొచ్చాను, నన్ను క్షమించండి, పదండి అని రాజేశ్వరి కోపంగా చక్రధర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. చక్రధర్ రాజేశ్వరి వెళ్ళిపోగానే పార్వతి, భానుమతి అయితే అవని అక్షయ్లని తిడుతూ ఉంటారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కూతురు, నా అల్లుడు ఇన్నాళ్ళకి ఈ ఇంటికి వచ్చారు, వాళ్ళని క్షణం కూడా సంతోషంగా ఉంచకుండా అంతకంత అవమానించారు. ఆడబిడ్డ ఈ ఇంట్లో కన్నీళ్ళు పెడితే ఆ ఇంటికి అశుభం, అనుభవిస్తారా? మీరు కూడా అనుభవిస్తారు అని భానుమతి అంటూ ఉంటే అప్పుడే ఇక అవనితో కూడా, వసై, నీ వల్లే ఈరోజు నా కూతురు అవమానపడింది, నా అల్లుడు కూతురు ఇంటికొచ్చి అవమానాల పాలయ్యి నా కూతురు ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఈ ఉసురు నీకు ఊరికే పోదే నువ్వు నాశనమైపోతావు అని అవనిని ఇక నానా మాటలు అని భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భానుమతి మాటలు విని అవని అక్షయ్లైతే చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే పార్వతి, అక్షయ్, ఈ ఇంటికి పెద్దవాడివి, అన్ని విషయాలు అర్థం చేసుకుంటావు అనుకుంటాను, కానీ నువ్వు కూడా ఇంత ఆవేశంగా ముందు వెనుక ఆలోచించకుండా ఇలా మీ అత్తయ్యని మావయ్యని అవమానిస్తావు అనుకోలేదురా అని పార్వతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని అక్షయ్లు బాధపడుతూ ఉంటే శ్రీకర్, కమల్ వాళ్ళని ఓదార్చుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక చక్రధర్ వచ్చి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాజేశ్వరి చక్రధర్ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి అని అంటూ ఉంటే, దేనికి రాజేశ్వరి అని అంటాడు. అదేనండి, మీరు ఆ ఇంటికి రానని ఎంతగానో చెప్పారు, కానీ నేనే అక్కడి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళాను, అనవసరంగా ఆ ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని అవమానాల పాలు చేశాను అని అంటూ ఉంటే, ఇవేవి నాకు కొత్త కాదు కదా రాజేశ్వరి, అయినా మీ అన్నయ్యని చూడ్డానికి వెళ్ళాను, చూశాను, అది చాలు. ఆ అవమానాలు అంటావా, అవి నేనేమీ పట్టించుకోను, నువ్వు కూడా పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే, మీరు ఇంతగా మారిపోయినా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి అని రాజేశ్వరి చెప్పి ఇక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. చక్రధర్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు. నిన్ను నమ్మించడం కోసమే రాజేశ్వరి, నువ్వు ఒక్కదానివి నా పక్కనుంటే చాలు, నా వైపు మాట్లాడితే చాలు, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. మరో పక్క అభి తన డ్యూటీలో జాయిన్ అయి తన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే పల్లవిని ఫాలో అయ్యే రాజు అభి దగ్గరికి వస్తాడు. సార్ అని అనగానే, చెప్పు రాజు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ పల్లవి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏమైనా తెలిసాయా అని అనగానే, క్లారిటీగా తెలవలేదు, కానీ ఆ పల్లవి ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది సార్ అని అంటాడు. అది విని, ఏంటి రాజు అని అనగానే, అవును సార్, టైం కాని టైంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది,
అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. భయంగా దొంగచూపులు చూసుకుంటూ వెళ్తుంది. అసలు ఎన్నోసార్లు ఆవిడ ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలనుకున్నాను, కానీ జస్ట్లో మిస్ అయిపోయేది సార్ అని అనగానే ఇక అభి అయితే, చూర్రాజు, నీకు అప్పగించిన పనే అది. ఆ పల్లవి మీద డౌట్ ఇంకా ఎక్కువైనప్పుడు తనని ఫాలో అవ్వాలి కదా, అంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా అని అనగానే, లేదు సార్, నేను తనను పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఏదో ఒక చోట మిస్ అయిపోతుంది. ఈసారి ఖచ్చితంగా పట్టుకుంటాను సార్. కానీ ఒక్కటి మాత్రం డిక్లేర్, ఆ పల్లవి ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది. తను మనం అనుకున్నంత సాఫ్ట్ ఏమీ కాదు సార్ అని అనగానే ఇక అభి ఓకే అని చెప్తాడు. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఆ పల్లవి గురించి అవని గారు చెప్పింది నిజమే అన్నమాట. ఈ పల్లవి అంటూ తొందరలోనే తేల్చేయాలి అని అభి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే పల్లవి ఫోన్ ఎవరితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అందులో పనిచేసే కానిస్టేబుల్, సార్, మీరు చెప్పారు కదా పల్లవి అనే ఫోన్ నెంబర్ని ట్యాప్ చేసామని, ఇప్పుడు తను ఎవరికో ఫోన్ చేస్తుంది సార్ అని అనగానే, అలాగా, ఒకసారి ఆ రికార్డర్ ఇలా ఇవ్వండి అని చెప్పగానే ఇక అభి అయితే పల్లవి మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. పల్లవి తన తండ్రి చక్రధర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్, చెప్పమ్మా అని అనగానే, డాడ్, ఈరోజు నీకు మా ఇంట్లో అవమానం జరిగింది కదా, సారీ డాడ్ అని అనగానే, పర్వాలేదమ్మా, మనకి ఎంత అవమానం జరిగితే మన మీద మీ అమ్మకి, మా అత్తకి, మీ అమ్మమ్మకి పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది కదా అని అంటూ ఉంటే, డాడ్, అంతా మా మామయ్య వల్లే. ఆ మామయ్యని ఆ రోజే మేడ మీద నుండి ఇంకాస్త గట్టిగా తోసేసి ఉంటే ఆ ముసలోడు తల పగిలి చచ్చేవాడు. కానీ నేను తప్పు చేశాను డాడ్ అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విని అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే రాజేంద్ర గారిని తోసేసింది, చంపాలని చూసింది పల్లవినేనా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు చక్రధర్, అప్పుడు మిస్ అయితే ఏంటమ్మా, ఆ రాజేంద్ర నీ కళ్ళెదురుగానే ఉన్నాడు కదా, సమయం చూసి వాణ్ణి శాశ్వతంగా పైకి పంపించాయి అని అనగానే, నేను కూడా ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను డాడ్, కానీ ఇక్కడ అవని ఉండగా ఏ పని అయ్యేటట్టు లేదు. కానీ నేను ఊరుకోను డాడ్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మామయ్యని పైకి పంపిస్తాను, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని పల్లవి చక్రధర్తో మాట్లాడిన మాటలన్నీ కూడా అభి ఫోన్లో వింటాడు. ఇక ఒక్కసారిగా పల్లవినే ఇదంతా చేసింది అని తెలుసుకొని అభి షాక్ అయిపోతాడు. మై గాడ్, పల్లవి ఇంత క్రిమినల్ బ్రెయినా, వాళ్ళ నాన్నే అనుకున్నాం, కానీ కూతురు కూడా అలాగే ఉందన్నమాట అని అభి అనుకుంటూ, ఈ విషయం వెంటనే అక్షయ్కి చెప్పాలి అని అక్షయ్కి ఫోన్ చేస్తాడు. అభి నుండి కాల్ రాగానే అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పభి అని అంటాడు. అక్షయ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రా అని అనగానే, ఏంటభి, నాన్న కేసు గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే, ముందు ఇక్కడికి రా అక్షయ్ అని అంటాడు. ఇక అక్షయ్, ఇదేంటి అభి ఇంత తొందరగా రమ్మని చెప్తున్నాడు, వెళ్ళాలి అని అక్షయ్ చాలా ఫాస్ట్గా స్టేషన్కి వస్తాడు. ఇక స్టేషన్కి రాగానే, ఏంటభి, ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా స్టేషన్కి రమ్మన్నావు, నాన్న కేసు గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే, అవును అక్షయ్, మీ నాన్నగారి కేసు గురించే మాట్లాడాలని రమ్మని చెప్పాను, మీ నాన్నగారిని చంపాలనుకుంది ఎవరో తెలిసిపోయింది అని అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటభి, మా నాన్నని చంపాలనుకుంది ఎవరో తెలిసిందా, ఎవరు వాళ్ళు, చెప్పభి, ఇప్పుడే వాళ్ళంతా చూస్తాను అని అనగానే ఇక అభి, చూడక్షయ్, నేను ముందు నుండే చెప్తూ ఉన్నాను కదా, మీ నాన్నగారిని బయటి వాళ్ళు ఎవరు చంపాలనే ప్రయత్నం కూడా చేయరు, మీ ఇంట్లో వాళ్ళే అలాంటి పనులు చేస్తారని. నా అనుమానమే కరెక్ట్ అయింది, మీ ఇంట్లో వాళ్ళే మీ నాన్నగారిని చంపాలని చూశారు అని అంటూ ఉంటే అక్షయ్ షాక్ అయిపోతారు. ఏంటభి, మా ఇంట్లో వాళ్ళు మా నాన్నని చంపాలని చూడడం ఏంటి, ఎవరు వాళ్ళు అని అనగానే, పల్లవి, మీ తమ్ముడు భార్య పల్లవినే మీ నాన్నగారిని చంపడానికి మేడ మీద నుండి తోసేసింది అని చెప్పగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటభి,
ఏం మాట్లాడుతున్నావు? పల్లవి మా నాన్నని చంపాలనుకోవడం ఏంటి? అంత అవసరం తనకేముంది అని అనగానే, అదేంటో క్లియర్గా తెలీదు అక్షయ్, కానీ మీ నాన్నగారిని చంపాలని చూసింది మాత్రం పల్లవినే. కావాలంటే నువ్వే విను. పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు తన ఫోన్ ట్యాప్ చేసి తన కాల్ రికార్డ్ చేశాం అని ఇక పల్లవి చక్రధర్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అక్షయ్కి వినిపిస్తాడు. ఇక అక్షయ్ కూడా పల్లవి చక్రధర్ల మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పల్లవే తన తండ్రిని చంపాలనుకుందని అక్షయ్ అర్థం చేసుకుంటాడు. ఇక కోపంగా పల్లవి ఇంత దారుణానికి ఒడికడుతుందని అస్సలు అనుకోలేదు. తనకి కాస్త తలపగురు ఎక్కువ, దురుసుతనం ఎక్కువ, అంతేకాని ఇలా మనుషుల్ని చంపేంత హంతకురాలని అనుకోలేదు. ఇప్పుడే తన సంగతి చెప్తాను అని అక్షయ్ అయితే చాలా ఆవేశంగా స్టేషన్ నుండి బయలుదేరుతాడు. ఇదేంటి అక్షయ్ ఇంత ఆవేశంగా వెళ్తున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అభి కూడా అక్షయ్ వెనకాలే బయలుదేరుతారు. అక్షయ్ ఇంట్లోకి వెళ్ళి కోపంగా పల్లవి బయటికి రా అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక పల్లవి అక్షయ్ కోపంగా ఉండడం చూసి, ఇదేంటి ఈ అక్షయ్ అంత కోపంగా ఉన్నాడు అని ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావగారు నేనేం చేశాను అని అనగానే, ఏం చేశావా నీచిరాలా, మా మధ్య తిరుగుతూ మా నాన్నని చంపాలని చూస్తావా అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పల్లవి, ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు? నేను మామయ్య గారిని చంపాలనుకోవడం ఏంటి? లేదు బావగారు, మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు, నాకే సంబంధం లేదు అని అంటూ ఉంటే, పల్లవి ఇంకా నాటకాలు ఆడకు, నాకు అభిరామ్ మొత్తం చెప్పాడు. నీ ఫోన్ కూడా ట్యాప్ చేయించి నువ్వు రాత్రి మీ నాన్నతో మాట్లాడావు కదా, ఆ మాటలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి అని చెప్పగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా దొరికిపోయాను అంటే ఆ ఎస్ఐ అభి నా ఫోన్ ట్యాప్ చేయించాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి భానుమతి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? పల్లవి మీ నాన్నగారిని చంపాలనుకోవడం ఏంటి అని అనగానే, అవునమ్మా, ఈ పల్లవే వాళ్ళ నాన్నతో చేతులు కలిపి నాన్నని చంపడానికి మేడ మీద నుండి తోసేసింది, అది మాత్రం కన్ఫర్మ్ అమ్మా అని అక్షయ్ చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటి పల్లవి ఇది, నా భర్త నీకేం ద్రోహం చేశాడు, ఏం అన్యాయం చేశాడని నా భర్తని చంపాలని చూశావు? నిన్ను మేనకొడవైనా సొంత కూతురులా చూసుకున్నాడు, అలాంటి నా భర్తని చంపాలని చూస్తావా అని ఇక పార్వతి అంటూ ఉంటే, భానుమతి కూడా, ఒసేయ్ నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నాం కదే, అవని శ్రేయాల కంటే నిన్ను ఎక్కువ గారాబంగా చూసుకున్నాను, అలాంటిది నా కొడుకునే చంపి నాకు కడుపు కోత పెట్టాలని చూస్తావా, నీచురాలా అని ఇక భానుమతి కూడా పల్లవిని తిడుతూ ఉంటుంది. ఇక అవని కూడా, ఏంటి పల్లవి ఏమన్నావు? నాకే సంబంధం లేదని చెప్పావు కదా, మరిప్పుడు సాక్ష్యాలతో సహా ఆయన నిజాన్ని నిరూపించారు, ఇప్పుడేం చెప్తావు అని అవని అనగానే పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కమల్ కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి, వసే నువ్వు పొగరబోతూ అనుకున్నాను, గర్వంతో ఉన్నావు అనుకున్నాను, కానీ ఇలా మనుషుల ప్రాణాలని తీసే హంతకురాలు అనుకోలేదు అని ఇక కమల్ అయితే కోపంగా పల్లవిని కొడుతూ ఉంటాడు. అందరూ కూడా కమల్ కొడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఎస్ఐ అభిరామ్ తన కానిస్టేబుల్స్ని తీసుకొని అక్కడికి వస్తారు. కమల్ ఆగు కమల్ అని కమల్ని ఆపుతూ ఉంటే, నన్ను ఆపకండి అభిగారు, దీన్ని చంపేస్తాను, మా నాన్ననే చంపాలని చూస్తుందా దీన్ని అని కమల్ ఆవేశపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అభి, చూడు కమల్, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు, తను నేరం చేసింది, చట్ట ప్రకారం తనకి శిక్ష పడాలి, అది మేము చూసుకుంటాం అని అనగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్స్ తనని కస్టడీలోకి తీసుకోండి అని అనగానే పల్లవి, లేదు లేదు నన్ను అరెస్ట్ చేయొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, అమ్మమ్మ, మీరైనా చెప్పండి, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి, నన్ను క్షమించండి, తప్పు చేశాను అని పల్లవి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా
కనికరించకుండా కోపంగా చూస్తూ ఉంటారు. బావా, కమల్ బావా, నువ్వైనా చెప్పు బావా, ప్లీజ్ బావా, నన్ను అరెస్ట్ చేయించొద్దు అని అంటున్నా కూడా అందరూ అలాగే చూస్తూ ఉంటారు. పల్లవిని కానిస్టేబుల్ స్టేషన్కి ఈడ్చుకెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి చక్రధర్ వస్తాడు. తన కూతుర్ని అరెస్ట్ చేసి లాక్కెళ్తూ ఉండడం చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ పల్లవి అని ఇక పల్లవి దగ్గరికి వెళ్ళగానే, డాడ్ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు డాడ్ అని అంటూ ఉంటే ఇక చక్రధర్, అభిగారు ప్లీజ్ వదిలేయండి సార్, కావాలంటే నా కూతురికి బదులు నేను వస్తాను, దీనంతటికీ కారణం నేనే అభిగారు అని అంటూ ఉంటే, చూడండి రాజేంద్ర గారిని తోసేసింది పల్లవిని, కాబట్టి పల్లవిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తున్నాం అని ఇక అభి చెప్పగానే చక్రధర్ అయితే షాక్ అయిపోతాడు. అమ్మ పల్లవి పల్లవి అని చక్రధర్ బాధపడుతూ ఉంటే ఇక పల్లవిని వ్యాన్లో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకెళ్తారు. చక్రధర్ అక్కడికి రావడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చక్రధర్ని కోపంగా చూస్తూ ఉంటారు. ఇక చక్రధర్ ఆ కుటుంబానికి మొత్తానికి కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నా కూతుర్ని స్టేషన్కి పంపిస్తారా, ఇంతకింత అనుభవిస్తారు, నా ప్రాణమైన నా కూతుర్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించారు కదూ, చూస్తూ ఉండండి, నేనేంటో త్వరలోనే నిరూపిస్తాను, మీ కుటుంబం అంతా ఏడ్చేలా చేస్తాను అని చక్రధర్ కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పల్లవిని స్టేషన్కి తీసుకెళ్ళి తనని సెల్లో వేస్తారు. ఇక పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. తనని ఇలా అరెస్ట్ చేయడానికి కారణమైన అక్షయ్, అవని, కమల్ వాళ్ళందరి గురించి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన తండ్రి చక్రధర్ వస్తాడు. అమ్మ పల్లవి, అమ్మ పల్లవి అని బాధపడుతూ ఉంటే డాడ్ అని అంటూ ఉంటుంది. నీకేం కాదమ్మా, నేనున్నాను అని ఇక అంటూ ఉంటే అప్పుడు పల్లవి, డాడ్ నేను ఇలా అరెస్ట్ అయి సెల్లో ఉన్నందుకు బాధపడడం లేదు, నన్ను అరెస్ట్ చేయించిన వాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉన్నందుకు బాధపడుతున్నాను అని అనగానే ఇక చక్రధర్, నువ్వేం బాధపడక తల్లి, నీ బదులు దీనంతటికీ కారణం నేనే అని స్టేషన్లో సరెండర్ అయిపోతాను, నువ్వు బయటకు వస్తావు, నేను మళ్ళీ ఎలాగో ఇన్ని రోజులు జైలు జీవితం అనుభవించాను కాబట్టి నేను పర్వాలేదమ్మా అని అనగానే, లేదు డాడ్ నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మాత్రం ఆ కుటుంబాన్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వద్దు అని అనగానే ఇక చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా అని అనగానే, అవును డాడ్ నేను జైల్లోనే ఉంటాను, మీరు మాత్రం ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంచొద్దు, ముఖ్యంగా ఆ అవని అక్షయలని మాత్రం కంటికి నిద్ర లేకుండా ఏడ్చేలా చేయాలి అని అనగానే ఇక చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. అర్థమైందమ్మా, ఆ అవని అక్షయ్ ఏడవాలి అంటే ఏం చెయ్యాలో నాకు బాగా అర్థమైంది అని అనగానే, ఎస్ డాడ్ ముందు ఆ మీనాక్షి సంగతి చూడండి అని చెప్పగానే, ఇప్పుడే దాని దగ్గరికి వెళ్తున్నానమ్మా అని చక్రధర్ కోపంగా మీనాక్షి దగ్గరికి బయలుదేరతారు. చక్రధర్ అక్కడికి వెళ్ళేసరికి మీనాక్షిని ఆ పాడుబడ్డ ఇంట్లో కట్టేసి ఉంటుంది. పల్లవి పెట్టిన రౌడీలు అక్కడే ఉంటారు. ఇక చక్రధర్ అక్కడికి వెళ్ళగానే ఆ రౌడీలతో, రే మీరు అలా బయటికి వెళ్ళి రండ్రా, ఇక మీకు ఇక్కడ పని ఉండదు, ఈరోజు దీని పని అయిపోతుంది అని చెప్పగానే ఇక ఆ రౌడీలు సరే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనాక్షి అయితే చక్రధర్ని చూసి చాలా భయపడిపోతుంది. ఏమండి ఏం చేస్తున్నారండి అని అనగానే, ఏం చేస్తున్నానా, ఈరోజు నీ అల్లుడు నీ కూతురు నా కూతుర్ని అరెస్ట్ చేయించారు, నా ప్రాణమైన నా కూతుర్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు, అందుకు ప్రతిఫలంగా నేను కూడా వాళ్ళని బాధ పెట్టాలి కదా అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారండి అని అంటుంది. ఇంకా అర్థం కాలేదా, నిన్ను చంపేయబోతున్నాను, ఆ అవని నిన్ను కాపాడుకోవడం కోసం నేనే నీ భర్తనని అందరికీ పరిచయం చేయడం కోసం చూస్తుంది కదా, అది ఎప్పటికీ జరగనివ్వను, నిన్ను ఇప్పుడే ఈ క్షణమే చంపేయబోతున్నాను అని చక్రధర్ చెప్పగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చక్రధర్ తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీసి మీనాక్షికి ఎయిమ్ చేసి గురి చూసి కాల్చాలని చూస్తూ ఉంటాడు. ఇక మీనాక్షి
వద్దండి, నన్ను చంపొద్దండి అని బ్రతిమలాడుతున్నా కూడా చక్రధర్ మాత్రం అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గన్ పేలుస్తూ ఉండగానే అక్కడికి ఎస్ఐ అభిరామ్ కానిస్టేబుల్స్ ఎంట్రీ ఇస్తారు. ఇక వాళ్ళు రావడం చూసి చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎస్ఐ అభిరామ్ అక్కడికి రాగానే మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అభిరామ్ కానిస్టేబుల్స్తో పాటు అవని అక్షయ్లు కూడా అక్కడికి వస్తారు. చక్రధర్ని మీనాక్షిని చంపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నందుకు చక్రధర్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక అవని మీనాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, ఏం కాలేదమ్మా, సమయానికి మీరు రాకపోయి ఉంటే ఈ దుర్మార్గుడు నన్ను చంపేవాడు అని ఇక మీనాక్షి చెప్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అత్తయ్య అని అక్షయ్ అనగానే, పల్లవే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించింది బాబు అని మీనాక్షి చెప్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.